పెట్టారు. ఇరానియన్స్ స్వేచ్ఛని పీల్చుకుంటున్నారంటూ ఇటు ట్రంప్ ఒక సెన్సేషనల్ పోస్ట్. ఇరాన్పై ఇంకొక 10 రోజులు మిసైల్స్ దాడి జరగబోతుంది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ మృతి చెందినట్లు ఇటు నెతన్యాహు కూడా ప్రకటించాడు. అలాగే ఖమేనీ కాంప్లెక్స్ను 30 బాంబర్లతో పేల్చేశామంటూ ఇటు ఇజ్రాయెల్ చెప్పుకొస్తుంది. ఖమేనీ చావలేదంటూ ఇటు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అలాగే ఇరాన్కి సంబంధించిన పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించిన ఆఫీసర్స్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ట్రంప్ అయితే సోషల్ మీడియా మాధ్యమంలో ఇటు ట్రూత్లో పెట్టిన పోస్ట్ను కూడా ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఖమేనీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఈవిల్ పీపుల్ ఇన్ హిస్టరీ ఈజ్ డెడ్. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ జస్టిస్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇరాన్. సో మొత్తానికైతే ఖమేనీ ప్రపంచంలోనే హిస్టరీలోనే ఒక అత్యంత క్రూరాతి క్రూరమైన ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు చనిపోయాడు. ఇది న్యాయం, ఇటు ఇరాన్కి ప్రజలకి ఇది ఒక న్యాయం జరిగింది. ఇప్పుడు